హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ మీకోసం మంచి కమర్షియల్ ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను అనమాట. మనకి హైవే పక్కనే ఉంది, చూశారు కదా, హైవే ఆనుకొనే ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది పొలం వచ్చేసరికి మొత్తం ఎకరం 84 సెంట్లు పొలం అనమాట. చూడండి మొత్తం ల్యాండ్ ఎలా ఉందో. ఇది కరెక్ట్ పొజిషన్లో ఉందన్నమాట. 4 పలకలుగా ఉంది, స్క్వేర్గా ఉంది, నీట్గా. సో దీనికి అద్దులు కూడా చాలా బాగున్నాయి. ఇటు వచ్చాక హైవే ఉంది, అటు డొంక రోడ్డు, బ్యాక్ సైడ్ డొంక రోడ్డు, అటు కాలా ఉందన్నమాట. సో వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ల్యాండ్కి. సో ఇది కమర్షియల్గా అయితే నాకు తెలిసి చాలా అంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఏదన్నా మనం పెట్రోల్ బంక్ పెట్టుకోవాలనుకున్నా కానీ, లేదంటే ఫ్యూచర్లో వెంచర్లు వేసుకోవాలనుకున్నా కానీ, అపార్ట్మెంట్ కట్టాలన్నా, ఎలాగైనా సరే హైవే పక్కన కమర్షియల్గా దీన్ని వాడుకోవచ్చు. అండ్ మన కోల్డ్ స్టోరేజ్ కూడా వాడుకోవచ్చు. చాలా మంచి మొక్క, మీకు చాలా బాగుందన్నమాట. రెంటచింతల మండలం అండ్ రెంటచింతల గ్రామం పక్కనే ఉందన్నమాట. చాలా రెంటచింతలకు దగ్గరలో ఉంది, ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా లేదు రెంటచింతల నుంచి. హైవే పక్కన అనుకుంది. మీకు ఎటువంటి కమర్షియల్గా వాడుకోవడానికి చాలా బాగుంటుంది. సో మీకు ఈ ల్యాండ్ అయితే చూపిస్తాను. మీకు ఇటువైపు చూడండి, ఫస్ట్ ఇది హైవే అనమాట. ఈ కార్నర్ అయితే ఇది అద్దు మనకి. ఇక్కడ డొంక రోడ్డు కూడా ఉంది పక్కనే. సో డొంక రోడ్డు కూడా పెద్దదే ఉంది, 15 అడుగులు 20 అడుగుల రోడ్డు ఉంది అనమాట. రోడ్డు కూడా పెద్దది అది. సో ఇటువైపు వచ్చేసరికి అద్దు ఇది మనకి. అటువైపు వచ్చేసరికి కూడా చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇటువైపు అయితే కల్వర్ట్ ఉంది కదా, ఈ కల్వర్ట్ ఇటుపక్క అద్దు అనమాట. అటు చివరికి వచ్చేసరికి ఆ మూల కూడా మీకు చూపిస్తాను. మీకు లాస్ట్ వరకు ఉంటే కాస్ట్ కూడా చెప్తాను, ఎంత చెప్తున్నారనేది కూడా. ఇటు కింద వైపు వచ్చేసరికి ఇది అనమాట అద్దు. ఇటువైపు కింద వైపు కూడా దీనికి డొంక రోడ్డు ఇచ్చారనమాట. చాలా బాగుంది. మొత్తం ఎల్ షేప్ అయితే డొంక రోడ్డు ఉంది. అటువైపు అద్దు కూడా చూడండి, ఆ కార్నర్. సో ఇది మొత్తం ఒకటే ముక్క అనమాట. చూడండి ఎంత చదునుగా నీట్గా ఉందో. సో మనం ఏదైనా కమర్షియల్ పర్పస్ వాడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది మొత్తం పొలం వచ్చేసరికి ఎకరం 84 సెంట్లు అంట మొత్తం. ఇది పక్కా రిజిస్ట్రేషన్ అయితే ఉంది, ఎటువంటి లిటిగేషన్ కానీ ఏం లేదు. చాలా బాగుంది. అండ్ దీని పక్కనే మొన్న 1,20,00,000కి అమ్మారు ఎకరం. సో అది మీకు చూపిస్తాను. అది కూడా అది ఆల్రెడీ అయిపోయిందంట. అమ్మి కూడా దగ్గరగా 4 months 5 months అలా అవుతుందని చెప్తున్నారు. అది కూడా చూపిస్తాను. ఇది కూడా చెప్పాను కదా మీకు, 1,20,00,000కి ఎకరం అమ్మారని చెప్పి. ఇదే అనమాట. జస్ట్ దీనికి నుంచి అక్కడికి 200 meters ఉంది అంతే. డిస్టెన్స్ కూడా చాలా తక్కువ. ఇది కూడా కస్టమర్ వచ్చేసరికి మనకి కాస్ట్ వచ్చేసరికి 1,30,00,000 చెప్తున్నారు. లైట్గా నెక్సిబుల్ అయితే ఉంది, కొంచెం కావాలంటే మాట్లాడుకోవచ్చు. చూడండి, ఏదైనా కమర్షియల్ పర్పస్గా వాడుకోవాలి, మంచి ముక్క కావాలి, నీట్గా ఉండాలనుకుంటే మాత్రం చాలా బాగుంది. నాకు ఈ ల్యాండ్లో నచ్చింది ఏంటంటే, ఇటు హైవే మనకు తెలుసు, రెంటచింతల టు గురిజాల మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ హైవే చాలా బాగుంటుంది. హైవే రష్గా కూడా ఉంటుంది. సో హైవే పక్కనే ఉంది, మంచి మొక్క. దీంట్లో నాకు నచ్చిందని చెప్పింది ఏంటంటే, ఈ వెనకాల ఇటు రోడ్డు ఉంది కదా, బ్యాక్ సైడ్ రోడ్డు ఉంది, అటువైపు కూడా రోడ్డు ఉంది. మెయిన్ వచ్చేసరికి మనకి మెయిన్ హైవే ఉంది అక్కడ. అండ్ మీకు వాటర్ కూడా ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడే దీని పక్క నుంచి కాలు వెళ్తుంది, ఇలాగా వాటర్ కూడా పుష్కలంగా ఉన్నాయి. సో డైరీ ఫామ్ కూడా పెట్టుకోవచ్చు. సో డైరీ ఫామ్ పెట్టినా కూడా చాలా బాగుంటుంది. ఎవరికన్నా ప్లాన్లు ఉంటే చూసుకోండి. మనకు మెయిన్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, బిజినెస్ పర్పస్గా ఏదైనా చేయాలనుకున్నా మెయిన్ ట్రాన్స్పోర్ట్ ఇంపార్టెంట్ అనమాట. ట్రాన్స్పోర్ట్కి అయితే ప్రాబ్లం అయితే లేదు మీకు. చాలా బాగుంది ట్రాన్స్పోర్ట్ అక్కడ. సో అది మీకు ఇంకా దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. సో ఫుల్ డీటెయిల్స్ మీకు ఇస్తాను. అండ్ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏమన్నా చెక్ చేసుకోవడం ప్రాబ్లం అయితే లేదు, అవి కూడా పంపిస్తాను మీకు. సో ఈ వీడియో అయితే ఇదే. వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఏమైనా ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ కొనాలన్నా కాంటాక్ట్ అవ్వచ్చు. మీ రిక్వైర్మెంట్ ఏమైనా చెప్తే దాని తగ్గట్టు నేను ల్యాండ్ చూసి పెడతాను మంచిగా. సో మన దగ్గర ఎటువంటి ఫ్రాడ్ ఉండదు. అండ్ ల్యాండ్ చూడడానికి ముందే డబ్బులు అడగడం, డిమాండ్ చేయడం ఏమి ఉండదు. ఏదైనా ల్యాండ్ అయిపోయిన తర్వాత మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఏదైనా జరుగుతుంది. అది ఇందులో అయితే ఎటువంటి ఫ్రాడ్ లేదు. సో నేనైతే చాలా జెన్యూన్గా చేస్తున్నాను. నేను ఒక బ్రాండ్ లాగా వెళ్దాం అనుకుంటున్నాను. ఎలా పడితే అలా కంగారు పడి ఏది పడితే అది చేయకుండా చాలా జాగ్రత్తగా నీట్గా చేసుకుందాం అనుకుంటున్నాను. సో నన్నైతే ఇప్పుడు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఆల్రెడీ నా లాస్ట్ టైం మేము పెట్టిన ల్యాండ్ ఆల్మోస్ట్ అలా అయితే సేల్ అయిపోయింది. సో చాలా థ్యాంక్ యూ నన్ను నమ్మి అంత పెద్ద ల్యాండ్ కొన్నందుకు. సో మీకు ఇలాగే మంచి ల్యాండ్లు ఇస్తా అని అనుకుంటున్నాను. నాకైతే చాలా మంచి రెస్పాండ్ వచ్చింది. నేను స్టార్టింగ్లో ఇంత మంచిగా వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇదనమాట. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోలో కలుసుకుందాం. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.